వెన్నుపోటు దినోత్సవం విజయవంతం చేయండి. జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు బిఎన్ అస్లాం పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో 4వ తేదీ బుధవారం వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సతీష్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినోత్సవం విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పిఎన్ అస్లాం పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అస్లాం కాంప్లెక్స్లో వెన్నుపోటు దినోత్సవం క్యాలెండర్ విడుదల చేసి ఈ సందర్భంగా పిఎన్ అస్లాం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దొంగ హామీలు ఇచ్చి గట్టెక్కిన టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలు అందజేయడంలో విఫలమైందని అన్నారు. జూన్ 4వ తేదీలో ఒక సంవత్సరమే కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల తుంగలోకి ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పడినారు. దానివల్ల గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే నవరత్నాల పథకాలు ఇచ్చారో, అలాగే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో సుపరిస్తూ ఇవన్నీ కూడా పేదరిక ప్రజలకు కలుపుకోవడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా జూన్ 4వ తేదీ గూడూరు బస్ స్టాండ్ నుంచి ఎంఆర్ఆర్ ర్యాలీగా వెళ్ళి ఈ వెన్నుపోటు సందర్భంగా ఎంఆర్ గారికి ప్రతిబద్ధం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చినారో ప్రజలను నమ్మించి మోసం చేసినారు. గతంలో ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం కానీ హామీలు ఇవ్వడమే కానీ అమలు చేసిన చరిత్ర ఆయనకు లేదు. ప్రతిదీ వెన్నుపోటు పడడమే. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారికి ఆ రోజు వెన్నుపోటు పడడం జరిగింది. అలాగే ప్రతి ఎన్నికల్లో ప్రజలను నమ్మించి మోసం జరిగింది. 2014లో దాదాపు 600 హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు 2024లో సొంతంగా గెలవలేక కూటమితో ఏర్పాటు చేసుకొని ముందుకు వచ్చి గెలిచి వెన్నుపోటు పడుతున్నారు. నవరత్నాల్లో వైఎస్ఆర్ చేత కానీ వాలంటీర్లు కానీ డోర్ డెలివరీ కానీ అన్ని పథకాలు కూడా ఈరోజు వెన్నుపోటు పడిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి గమనిస్తే నిన్న డోర్ డెలివరీలో రేషన్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడం తీసుకోవడం తెలిసిన ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు అవి చేస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల ఖచ్చితంగా మా వైఎస్ఆర్పీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు రేపు జూన్ 4వ తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. జై హింద్, జై జగన్.